హలో ఫ్రెండ్స్, ఎట్టకేలకి ఈ అప్డేట్ వస్తుంది అని చెప్పి నేనైతే కల్లో కూడా ఊహించలేదు. 2 వీకాక మీరు ఎన్నేనానంటే మన ఆయన్ని కాలీవుడ్ లైక్ తమిళనాడు రాజమౌళి అన్నారు. మీకు రాజమౌళి ఉంటే మాకు లోకి ఉన్నాడు రా, మా కనకరాజు ఉన్నాడు రా అని చెప్పి బాగా వార్లు చేసేవాళ్ళు అనమాట. కూలీతో పడ్డటువంటి దెబ్బ అంత ఇంత కాదు, గట్టిగా కొట్టింది కూలీ. సినిమాకి ఆల్మోస్ట్ 600 కోట్ల పెట్టుబడి పెడితే 450 కోట్లు ఎంతో గ్రాసే వసూలు చేసింది. షేర్ ఎంత ఉంటుంది? మహా అయితే 300 కోట్ల మించి ఉంటుంది అనమాట. సినిమాకి సగానికి సగం లాసు. మరి ఏమి నమ్మి వాళ్ళు 600 కోట్లు పెట్టారు? 600 కోట్లు పెట్టాల్సినటువంటి కంటెంట్ కూడా అది కాదు అని చెప్పి నేను అప్పటికే అన్నా. పాపం గట్టిగా కొట్టింది. లోకేష్ కనకరాజు గారి కెరియర్లోనే ఒక వర్స్ట్ సినిమా ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా కూలీయే. ఆయన వర్క్లో వర్స్ట్ బ్యాడ్ వర్క్ ఏదైనా ఉందంటే అది కూలీ సినిమానే. నేను దాంతో ఎవరితో అయినా ఆర్గ్యూ చేయడానికి రెడీగా ఉంటా. ఆయన తీసిన నగరం సినిమా చూడండి, ఫస్ట్ సినిమా అయింది. అండ్ ఆయన తీసిన ఈ కూలీ సినిమా తీయండి, చూడండి, మీకే అనిపిస్తుంది అరే ఫస్ట్ సినిమా డెబ్యూ సినిమాకి నువ్వు అంత బాగా డైరెక్ట్ చేసి ఇదేంది రజనీకాంత్ గారితో తీసుకుంటే ఇంత వర్స్ట్గా ఎలా తీయాలనిపించింది లోకేష్ అని చెప్పి మీరు ఖచ్చితంగా అనుకుంటారనమాట. ఇక మరి అన్న అంటే ఎవరికైనా వస్తుంది, ఒక రాజమౌళి గారికే రాదేమో ప్రౌడ్నెస్. ఎంత పెద్ద హీరోతో వర్క్ చేశాము అనేటటువంటిది కాదు, ఎలా చేశాము అనేటటువంటిదే పాయింట్. నిజంగా అది మన లోకేష్ కనకరాజు గారికి ప్రౌడ్, లైక్ ఏమన్నా యుగో లాంటిది, ప్రౌడ్ లాంటిది, ఏదో ఆయనకంటూ ఒక ఇది లాంటిది వచ్చిందేమో అనేటటువంటిది నాకు తెలియదులే. కానీ చాలా అంటే చాలా దరిద్రం. అండ్ ఆ సినిమా గురించి డిస్కషన్ చేయాలంటే ఓటీటీలో కూడా ఉంది, ఒకసారి చూడండి. ఏంది భయ్యా, ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వచ్చినటువంటి అమ్మాయి ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేస్తుందా? హరీష్ శంకర్ గారు రాసినటువంటి ఆ డైలాగ్ చూసినప్పుడు నాకు అంత కోపం రాల. హరీష్ శంకర్ గారు ఏమని రాస్తారో మన మిస్టర్ బచ్చన్ సినిమాలో, మగవాళ్ళ పుట్టినా అదే ఆడదంలో పుట్టుంటేనా అని చెప్పి ఒక డైలాగ్ రాస్తాడు. అది చూసి థియేటర్లో పాప్కొని తినుకుంటే అంత చేసుకున్నాను నేను. ఆ తర్వాత అంత వర్స్ట్ క్రింజ్ అనిపించింది అయితే లోకేష్ గారు ఈ రైటింగే. ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వచ్చిన అమ్మాయి ఎంగేజ్మెంట్ రింగ్ తీయడం ఏంది, వైన్ బాటిల్ వేయడం ఏంది, మోనికా అని చెప్పి డ్యాన్స్ చేయడం ఏంది. సాంగ్ బాగానే ఉంది, నాగార్జున గారి ఎంట్రీ బాగానే ఉంది, ఆ ట్రాన్స్ కూడా బాగానే ఉంది, అవి కాదంటలా. దానికి ముందు జరిగేటటువంటి కథ గురించి మాట్లాడుతున్నా. ఇంకా మాట్లాడాలి కానీ కూలీలో 100 బొక్కలు చూపిస్తా. ఆ బొక్కల గురించి స్పెషల్గా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా లోకేష్ కనకరాజు గారికి ఛాన్స్ ఇచ్చింది మట్టికి ఖచ్చితంగా మన కార్తిక్ గారే. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఒక టాలెంట్ని గుర్తించిండు. ఈ విధంగా ఒక సినిమా ఉంటుంది సార్, నైటే జరిగిద్ది, సినిమా అంతా నైటే ఉంటుంది. సినిమా నైట్ ఎగ్జాక్ట్లీ మీరు రిలీజ్ అవ్వడం కన్నా ఒక అర్ధగంట ముందు స్టార్ట్ అయితే సినిమా తెల్లారగానే సినిమా అయిపోద్ది అనేటటువంటి కథ ఆయన వివరించినప్పుడు ఆయన షాక్ అయినారా. మరి వీడికి అవకాశం ఇద్దాం వద్దా? కొత్త డైరెక్టరు అంత మట్టికి అంత పెద్ద కథ హ్యాండిల్ చేసిన ఆ టైంలో మన కార్తిక్ గారు పెద్ద హీరోనే, పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసి పెద్ద పెద్ద బ్యానర్లతో వర్క్ చేసి ఉన్నటువంటి ఒక తోపే. మరి అలాంటి ఆయన వచ్చి అడుగుతుండు ఏం చేయాలి అని చెప్పి కార్తిక్ గారు ఏమాత్రం ఆలోచించకుండా ఓకే అని చెప్పి సంతకం పెట్టేసిండు. ఓన్లీ మన కార్తిక్ గారు నమ్మిన బట్టికే లోకేష్నే దాన్ని కూడా ఆయన నిలబెట్టుకుండు అనమాట. ఖైదీ మాస్టర్ పీస్ అని చెప్తా. లోకేష్ కనకరాజు గారి కెరియర్లోనే బ్రిలియంట్స్ వర్క్స్ అని చెప్తాను నేను. ఎక్కడంటూ కూడా రాజమౌళితో పోల్చడానికి నేనైతే వెనక్కి తిరుగుతున్నాను. అలా ఉంటుంది ఆ ఖైదీ. ఓన్లీ రాత్రి జరిగిద్ది, మనల్ని అయితే అలా గట్టిపడేస్తారు చిన్న నుండి పెద్ద దాకా. ఆ టైంలో మన విజయ్ తలపతి గారిది బిగిల్ సినిమా వస్తే దానికే పెద్ద బొక్క పెట్టి కూర్చున్నటువంటి సినిమా ఖచ్చితంగా ఖైదీ. ఆయన బ్రిలియంట్స్ వర్క్స్ అయితే ఆయన వేరేగా అసలు ఆ సినిమాకి లొకేషన్ చూసి నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతాడు. మొత్తం ఇక హాలీవుడ్ను మన తమిళనాడు తెచ్చేటట్టుంటూ ఈయన ఈజీగా ఒక 5-6 వేల కోట్ల బిజినెస్ చేస్తారు అని చెప్పి అనుకుంటే కూలీతో మొత్తం స్మాష్ చేసి పడేసింది అనమాట. దొరకడం అంటే దొరికి కూర్చుండు. సో మళ్ళీ ఆ తర్వాత ఆ సినిమా అయిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ తలపతి గారు పిలిచే అవకాశం ఇచ్చిండు మాస్టర్ అనేటటువంటి సినిమా. కమల్ హాసన్ గారి కెరియర్నే నిలబెట్టిండు. ఆయన ఎప్పటికీ ఆయన అప్పులు పాలయ్యి పాపం ఆల్మోస్ట్ చాలా డౌన్లో ఉండి ఆయన. ఆ టైంలో ఆయన ప్రొడ్యూసింగ్ చేసి 30 కోట్లు 40 కోట్లు పెట్టి సినిమా తీస్తే 350 కోట్లు వసూలు చేసింది. ఆ టైంలో లోకేష్ గారే చెప్పిండంట ఈ విధంగా ప్రతి ఒక్కరితో. మళ్ళీ విజయ్ తలపతి గారు వేరే డైరెక్టర్తో చేస్తుంటే నాకు హిట్ రావట్లేదు, నాకు లోకేష్ కావాలని చెప్పి మళ్ళీ దాంతో లియో తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఎల్సీయూ అనేటటువంటిది క్రియేట్ చేసి, సినిమాటిక్ యూనివర్స్ అనేటటువంటిది క్రియేట్ చేసి, విక్రమ్కి ఖైదీకి లింక్ పెట్టి అక్కడ తమిళంలో కాదు ఇక్కడ తెలుగులో కూడా పిచ్చోలో చేసి పడేసిండు లోకేష్ కనకరాజు. సో ఆయన బ్రిలియన్స్ వర్క్స్కి సీక్వెల్ ఎప్పుడు వస్తుంది, లైక్ లియో సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అంటే నన్ను అడగమాకండి, నాకు అది వచ్చినా కానీ అంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. విక్రమ్ సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది కొద్దిగా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఖైదీ సీక్వెల్ ఎప్పుడు వస్తుంది, వామ్మో చెప్పు బ్రో ఎప్పుడు వస్తుంది దానికోసం వచ్చిన ఆ అప్డేట్ పెట్టుకొని వచ్చిన దాని గురించి ఇదంతా మాట్లాడుతాను అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఖైదీ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతోంది. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయినట్టు క్లారిటీగా కొడుతుంది అనమాట. 8 సంవత్సరాల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆయన తీయాల్సిన సినిమాలు ఇంకా ఉన్నాయంట. మనం మీ అందరికీ తెలుసు లోకేష్ కనకరాజు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక సినిమా తీయబోతున్నారు అనేటటువంటి వార్తలు వచ్చాయి. అది ఫేక్ అని చెప్పి అందులో మనం
కన్ఫర్మ్ చేశాను. ఒకవేళ జరిగితే బాగుంటుంది అని చెప్పి అనుకున్న వాళ్ళు కానీ జరిగేటటువంటి అవకాశాలు లేవు అని చెప్పి నేనైతే అందులో క్లారిటీ ఇచ్చా. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన అన్ని పక్కన పెట్టేసిండు. లైక్ రోలెక్స్ తీద్దాం అనుకుంటూ, మళ్ళీ మన కమల్ హాసన్ గారితో తీద్దాం అనుకుంటూ, మళ్ళీ రజనీకాంత్ గారితో ఈ కూలీ వర్కౌట్ అయితే కూలీ 2 తీద్దాం అనుకుంటూ, ఈ విధంగా చాలా అంటే చాలా అనుకుంటూ వాటన్నిటినీ కూడా మడిసి ఒక పేపర్ మడిసినట్టు మడిసి పక్కన పడేసిండు. నా వర్క్, నా బ్రిలియన్స్ వర్క్స్ ఏందో మళ్ళీ మీరు చూస్తారు అనేటటువంటి దాంతో ఖైదీ 2 షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనేటటువంటిది అఫీషియల్ కన్ఫర్మేషన్ అనమాట. ఇంకా కొన్ని రోజుల్లో పూజ జరిగింది అనేటటువంటిది క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మన కార్తీక్ చూసుకున్నట్లయితే సర్దార్ 2లో కొద్దిగా బిజీగా ఉండవు. అండ్ ఆయన చేతిలో కూడా వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. లైక్ హిట్ 4 కూడా ఆయన అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు అనమాట. ఆల్రెడీ హిట్ 3లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్కి వస్తారు మన కార్తీక్. ఈ విధంగా తన అబ్జర్వేషన్లో తనుండు అనమాట. అవి అయిపోయిన వెంటనే, లైక్ ఇవి అయిపోకపోయినా కానీ ఆయన అయితే రెడీగా ఉన్నాడు కార్తీక్తో ఖైదీ 2 తీద్దామని. అండ్ దానికోసం అయితే సహనాలు జరుగుతున్నాయి. అంటే ఇంక అన్ని సినిమాలు పక్కన పడేసి లోకేష్ గారు ఖైదీ 2 మీద గట్టిగా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. లోకేష్ అన్న, నేను నీకు పిచ్చ అభిమాని, నన్ను సాంబార్ నా కూడా కానీ తిట్టినా పర్లా, ఒరే పోయి ఒక తమిళలో సంకనాగన అన్నా పర్లా, నేను నీకు చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్ని. నీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి కంటెంట్ వేరుమే, ఆ కంటెంట్ దీంతో ఇవ్వాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయి. ఎన్ని రోజులేం తీసుకో, నేను 30 రోజుల్లోనే చేస్తాను, నేను 100 ఇవన్నీ వద్దు మాకు. 2 ఇయర్స్ తీసుకో, 3 ఇయర్స్ తీసుకో, కానీ నువ్వు కొట్టేటటువంటి దెబ్బ ఎలా ఉండాలి అని అంటే వాగిన నాలాంటి వాళ్ళ నోరులన్నీ మూసుకోవాలి. నేను ఫ్రాంక్గా చెప్పేస్తాను. ఎందుకంటే మేము తిడతామన్నా, ఎందుకంటే నువ్వే అన్నావు కదా మా కోట్లో వస్తానే సినిమా తీస్తే పాపం ఆడియన్స్ 150 రూపాయలు పెట్టిపోతున్నా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను సినిమా తీస్తాను అని చెప్పి నువ్వే అన్నావు కదా. సో నీ ఆస్పెక్టివ్లో మాట్లాడుతున్నా. మేము తిడతాం, సినిమా బాగోపోతే తిడతాం. సినిమా బాగుంటే నీకు పాలాభిషేకం చేయడం, నేను నెత్తి మీద పెట్టుకున్న మా ప్రభాస్తో తీయన్నా, మా హీరోతో తీయన్నా అని చెప్పి మేము గుడ్డలు ఎంచుకునేది కూడా మేమే అని చెప్పి నువ్వైతే గుర్తుపెట్టుకున్నా. సో ఖైదీ 2 స్టోరీ ఎలా ఉంటుంది అనేటటువంటిది నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీ ఎవరు ఆల్రెడీ పీక్స్ ఎలివేషన్స్ ఉంటాయి అనమాట సినిమాలో. అదేంటంటే అరే చుట్టూ 20 మంది ఉన్నారా, నువ్వేం చేస్తావు అని అంటే 10 ఏళ్ళు లోపల ఉన్నానని మీకు తెలుసు, లోపలికి వెళ్ళే ముందు ఏం చేసినావు తెలియదు కదా టడాన్ టాన్, అక్కడ ఒక బీజం అనమాట. ఈ విధంగా జస్ట్ ఒక్క సీన్తోనే తన యొక్క ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేటటువంటి మనకి ఏదో ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అని ఎలిగినట్టు మనకైతే ఎలిగేలా చేయడం అనమాట. అదే అయిపోయిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తారు, రౌడీలందరినీ కూడా చంపేస్తారు. అన్న ఎవడన్నా వాడు వచ్చాడు, గన్ను తీశాడు, అందరినీ కాల్ చేసి అలా వెళ్ళిపోతున్నారంటే వాడు ఢిల్లీరా. అర్థమైందా? మీకు డైలాగులు గుర్తున్నాయా? ఈ విధంగా ఒక్క లైన్ డైలాగ్తోనే పీక్స్ ఎలివేషన్ రాసినటువంటి ఘనత మట్టికి మా లోకేష్ కనకరాజ్కే చెందేది అనమాట. సో ఈసారి ఢిల్లీ ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుంది. మరి దాన్ని అయితే చటా చెప్పేసిండు. దాని వెనకున్నటువంటి కథ ఏంటి, ఇదైతే ఎల్సీయూలో 100% భాగమే. దీని గురించి స్పెషల్గా నేను డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రోలెక్స్ ఎంట్రీ ఉండొచ్చు, ఖచ్చితంగా మన విక్రమ్ ఎంట్రీ ఉండొచ్చు అనేటటువంటి క్లారిటీగా చెప్పుకోవచ్చు. అంటే మన విక్రమ్ ఢిల్లీ ఎలా కలుగుతారు అనేటటువంటి ఒక పాయింట్లో తీయొచ్చు. లేదా మన లియో ఉంది కదా, లియో వాళ్ళ సిస్టర్ ఉంది కదా, తను చనిపోదంట. మనకి అందులో అయితే మూఢనమ్మకాలతో చనిపోయారు అనేటటువంటిది చూపించారంట, కానీ అది ఫేక్ స్టోరీ అంట. తను మన ఢిల్లీ వైఫ్ అంట. ఢిల్లీ తను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పాప పుట్టింది, ఆ పాప ఏ పాప అంట, ఆ తర్వాత తను చంపేస్తారంట. ఈ విధంగా లియోకి మరియు ఖైదీకి విక్రమ్కి ఈ విధంగా ఎల్సీయూని ఒక పెద్ద యూనివర్స్ లాగా ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటూ మన లోకేష్ కనకరాజ్. కానీ ఈసారి దిగబోయేటటువంటి సినిమా ఖచ్చితంగా కొరతలు అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అన్నీ బాగుంటే ఖైదీ సినిమా మీద కన్నా ఒక 10% సినిమా బాగుంటే మట్టికి 1000 కోట్లు అనేటటువంటిది మ్యాటరే కాదు ఫ్రెండ్స్. మన కార్తీ ఇంత మట్టికి మన కమల్ హాసన్ గారు చేసి చూపిలేపోయిండు, రజనీకాంత్ గారు చేసి చూపిలేపోయిండు, కానీ మన కార్తీక్ చేసి చూపించబోతుండో. సినిమా మట్టికి సూపర్ ఉందా అనేటటువంటి టాక్ వస్తే, సినిమా మట్టికి లోకేష్ కనకరాజ్ మార్క్ గాన్ వచ్చింది అనేటటువంటి టాక్ వస్తే మట్టికి 1000 కోట్లు 100%. ఒక సూర్య చేయలేంది, ఒక విక్రమ్ చేయలేంది, ఒక కమల్ హాసన్ చేయలేంది, ఒక రజనీకాంత్ చేయలేంది, అక్కడ ఉన్నటువంటి టాప్ యాక్టర్ చేయలేంది, టైర్ 2లో ఉన్నటువంటి కార్తీక్ 1000 కోట్లు కొట్టి చూపిస్తారు. ఇది పాసిబుల్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా తెలిసింది. అండ్ కూలీతో కొట్టినటువంటి దెబ్బ మనకి ఖైదీ 2 స్టార్ట్ అయ్యేలా చేసింది అనమాట. ముందైతే ఈ ఘనత మన రజనీకాంత్ గారికి ఇచ్చుకోవాలి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మందే మాత్రం జై హింద్, బై బాయ్.